నిన్న ఒక బ్యానర్ వైరల్ అవుతుంది. అంటే ఇందాకే నేను చెప్పాను షోలో, బట్ ఇప్పుడు మళ్ళీ యాప్ట్ గా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి వాళ్ళు ఒక బ్యానర్ వేసి నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నాం 2029 అని జగన్మోహన్ రెడ్డి కోసం వాళ్ళు ఫ్యాన్స్ బ్యానర్ వేశారు. లేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారంట అతను సృష్టించే విధ్వంసం కోసం. ఆ విధ్వంసంలో ఎన్ని జరుగుతూ ఉంటాయి మరి. ఇప్పుడు ఇవన్నీ కామన్. దొంగతనం జరిగింది, టీడీపీ వాళ్ళు కొట్టేది. ఎలా కొట్టేస్తారా టీడీపీ వాళ్ళు? నాకు అర్థం కాదు. పోలీసులు అప్పటికి బ్యారిగేట్లు పెడతానే ఉన్నారు, అడ్డుతూనే ఉన్నారు. ఇంతున్నా అంబటి రాంబాబుకి జైలు శిక్షే కాదు, భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇప్పుడు బయటకు వచ్చి ఆ ఇన్ఫ్లుయెన్సర్ రికవర్ అయ్యి మళ్ళీ తనకున్న సబ్స్క్రైబర్స్ అందరినీ తన వైపు మలుచుకుని మళ్ళీ కష్టపడాలంటే యూ నో రైట్, చాలా కష్టం. అది నిజంగా చాలా నా అన్వేషణ పరిస్థితి అయిపోయింది. అది నిజమే. అంటే మోసం తిరిగి హెచ్చులకు పోతే బోర్లో పడినట్టు ఉంటుంది. సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టలేరు, అది ఒకవేళ బయట పెడితే పరిస్థితి ఏంటండి? అది బయట పెడితే వాళ్ళ పార్టీకే పెద్ద గండి పడుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ గా నార్మల్ గా మీ యొక్క ఒపీనియన్ ప్రకారం నిజంగా అది ఒకవేళ బయటకు వస్తే, ఆ ఫుటేజ్ అనేది బయటకు వస్తే ఫస్ట్ ఎవరు దొరికేస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళలో వాళ్ళకి దొరికేస్తారు. ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్ ఇస్ అగైన్స్ జగన్మోహన్ రెడ్డి. చిచ్చి అతను వెళ్ళి అతను స్పీచ్ చెప్పుకోవడానికి, అతని పరామర్శకి అసలు ఆయన పేరే దీంట్లో ఇన్వాల్వ్ లేదు. క్లియర్ గా నేను డిస్క్రిమినేట్ చేస్తాను ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్. బట్ అంతో పాటు వెళ్ళినాళ్ళు గుంపులుగా వెళ్ళిపోతారు. అండ్ అంబటి వీడియోస్ చూస్తే పక్కన ఒక వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ చిన్నది ఉండేది, గోల్డ్ది, మన పగలగొట్టిన దాంట్లో అది ఎక్కడుందా అని చెప్పి చూస్తే కింద పగిలిపోయి ఉంది పాపం. సో ఇలాంటి కొన్ని వాల్యుబుల్స్ ఉన్నాయి అంబటికి, ఎసెట్స్ అతని స్టూడియో రూమ్ లో. సో కెమెరాలు అవన్నీ పోయి ఉంటాయి. కెమెరాలు ఉన్నాయో కొట్టేశారో నాకు తెలియదు. మరి సీసీటీవీలు పనిచేసినా కూడా ఈ దొంగలు ఎవరు బయట పెట్టరు. అంటే పరువు నష్టం. బంగారం పోతేనే రియాక్ట్ అవునప్పుడు కెమెరాలు పోతే ఏం రియాక్ట్ అవుతారు? అది అసలు నథింగ్. వాళ్ళు విధ్వంసం చేసిన అమౌంట్ నథింగ్. ఈ రోజు అంబటి రాంబాబు ఇంట్లో జరిగిన భారీ చోరీకి ఇంకొక కుటుంబం అయితే గొల్లమని ఏడ్చేది, ఇది పరామర్శ యాత్ర లేకపోతే నాకు జరిగిన ఒక నష్టపు యాత్ర అని. అండ్ వాళ్ళు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు దానిపైన. అది విచిత్రం. ఇప్పటికీ ఇవ్వలేదు. ఇవ్వరు కూడా సార్. ఇంకెప్పుడు ఇస్తారు సార్? ఇవ్వరు సార్. ప్లీజ్ సార్, జగన్మోహన్ మాట్లాడాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారే తీసుకెళ్లి మళ్ళీ ఇంకొక యాత్ర పెట్టి అరే ఇంత జరిగిందంట కదా అని చెప్పే అంత సీన్ కూడా లేదు.